5,000 మీ బ్యాంకులో అకౌంట్ వేశాను. ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు, పండుగ కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చాం. ఈరోజు దీనివల్ల నాకు ఒక్క నమ్మకం ఉంది, మా ఆడబిడ్డలు బయట వచ్చేది మొదలు పెడితే ఆర్థిక బలోపేతం అవుతుంది, మీ ఆలోచన విధానమే మారుతుంది. నిన్నటి వరకు 50%కే పరిమితమైన అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో 100కు 100% చేసే పరిస్థితి వస్తామంటే అది మా ఆడబిడ్డల కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దీపం నేనే పెట్టాను, సిలిండర్ నేనే ఇచ్చాను, ఆ రోజుట్లో ఉచితంగా ఇప్పించాను. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. ₹1 ఖర్చు లేకుండా వంట కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇక్కడుండి రైతులందరికీ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. మొదటి విడత 7,000 వేసాం, ఇంకా 13,000 మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 47 లక్షల మందికి 3,173 కోట్లు ఒకేసారి వేసాం. నిన్నే మీరు చూస్తే యువగళం ఆ రోజు చెప్పాం, ఉద్యోగాలు ఇస్తా అన్నాం. ఒక్క పైసా అవినీతి లేకుండా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, ఒక్క సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత ఈ పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ చేయించాం, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, మీరు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏ విధంగా పెట్టుబడులు తేవాలనో తెస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను నెలకు 2 రోజులు, ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, రెండవ కార్యక్రమం పేదల సేవలో కార్యక్రమం. నేను ఒకటి ఆలోచించాను, ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చోబెట్టి మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడూ ఈ పేదవాళ్లపైనే ఉంటుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. అందుకే 64 లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా. ఏ రాష్ట్రంలోనే ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏదో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో 2 కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్లకు న్యాయం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జీఎస్టీ 2 తీసుకొచ్చారు. దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది, పన్నులు బాగా తగ్గాయి. పన్నులు తగ్గి రేపు దసరాకు కానీ దీపావళికి కానీ నిజమైన దసరా,
నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం. ఒకప్పుడు 5 రకాలు ఉండేటివి. 5, 12, 18, 28 స్లాబులు ఉండేటివి. ఇప్పుడు 2 వచ్చాయి. అన్ని ట్యాక్సులు రద్దు చేసిన ఒకటి వచ్చింది. 5, 18 2 స్లాబులు ఉంటాయి. అంటే ఈరోజు దగ్గర 99% మేర వస్తువులన్నీ 5% కానీ 0కి కానీ వస్తున్నాయి. అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మొన్నటి వరకు పన్నీరు కానీ చెన్నా కానీ పాలు కానీ 5 రూపాయలు పన్ను ఉండేది. ఇప్పుడు 5% 0% చేశారు. ఎవరైనా పరోటా తినాలంటే 5% పన్ను ఉండేది. ఇప్పుడు అది కూడా తీసేశారు. అంటే 18% ఉండేది. బ్రెడ్కు 18%. మొన్నటికి ఇప్పటికి మీరు బ్రెడ్ తింటే ధరలో 18% తగ్గుతుంది. అంటే పేదవాడు ఎవడైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి పోతే పాలు బ్రెడ్ తినాలంటే ఒకటి 18% పన్ను, ఒకటి 5% పన్ను, ఈ 2 తీసేసే పరిస్థితికి వచ్చారు. మీకు 1, 2 కాదు,